దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చనా. ప్రియులరా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మొర్రపెట్టుట. ప్రియులరా, పుట్టగానే బిడ్డ ఏడుస్తుంది. ఆకలేసినప్పుడు కానీ భయమేసినప్పుడు కానీ బిడ్డ ఏడుస్తుంది. అంతేకాదు, పడుకున్న స్థలములో అసౌకర్యముగా ఉన్న భద్రత లేదు అనిపించిన బిడ్డ ఏడుస్తుంది. తనకు జన్మనిచ్చిన వారు తన అవసరాలు తీర్చాలని ఏడుస్తుంది. అదేవిధముగా నూతనముగా జన్మించిన క్రైస్తవుడు నాయనా, తండ్రి అని మొరపెడుతుంటాడు. తన పూర్ణ ఆధారం దేవుడేనని ఎరిగి అతను ప్రార్థిస్తాడు. దేవుని బిడలారా, ఇశ్రాయేలీయులు దుఃఖములో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి మొరను విన్నాడు. వారిని విడిపించేందుకు ఆయన దిగివచ్చాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7 నుండి 9 వచనాలలో మనం గమనిస్తే, దేవుడు చాలాసార్లు మోషేతో, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను అని చెప్పాడు. ప్రియులరా, ఇంతటి కరుణామయుడైన దేవుడు మనకు ఉన్నాడు. హృదయ లోతుల్లో నుండి వచ్చి నీ మొరను ఆ తండ్రి వినడా? తప్పనిసరిగా వింటాడు. దావీదు అంటాడు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బిడ్డలారా, అలాగే కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 17వ వచనములో, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని 34వ సంకీర్తన 15వ వచనములో, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి అని చెబుతున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనం ఆయన రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డాం. అటువంటప్పుడు మనకు జీవాన్నిచ్చిన తండ్రికి నీవు కానీ నేను కానీ మొర్రపెట్టగా ఆయన వినడా? తప్పక వింటాడు. కనుక క్షయమైపోయే మనుష్యులకు మొర్రపెట్టగా అక్షయుడైన దేవునికి మొర్రపెట్టు. ఆయన ఒక్కడే నిన్ను ఆదుకోగలడు. ఆయన ఒక్కడే నిన్ను సేద తీర్చేవాడు. కనుక ఆయనకు మొరపెట్టుకుందాం. దేవుడు నీ మొరను తప్పక వింటాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దిన దీవెనలతో నింపండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి తండ్రి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి నాయన. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి తండ్రి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి ప్రభు.
తండ్రి, నేటి దినాన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. తండ్రి, నీకు వందనాలు. దీని దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపండి. ప్రభువా, మీ కృపా దీవెనలు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.